जड़चला रुकन असेंबली मिस्टर जनपल्ली अनिरुद्ध रेड्डी ने आज एमएलए कैंप ऑफिस में सहाफती कॉन्फ्रेंस से खिताब करते हुए ऐलान किया कि अदंडापुर आबी ज़खायर के बेघर अफराद से मुताल्लिक आरएनआर पैकेज की रकम तमाम कुंभों को 9 दिसंबर तक अदा कर दी जाएगी। उन्होंने कहा कि वो इतवार के रोज अदंडापुर के तमाम बेघर अफराद को खाने का एहतमाम करते हुए आरएनआर पैकेज की रकम फराहम करेंगे। उन्होंने वजाहत की कि उनके दौर में अब तक अदंडापुर आरएनआर पैकेज के तहत 250 करोड़ रुपए मंजूर हुए हैं। జడ్చలలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ మీరు కూడా పేపర్ న్యూస్ వచ్చినందుకు కూడా కొన్ని నేను మీరు చెప్పిన న్యూస్ కానీ ఏది ఉన్నా కానీ ఏదైతే తప్పుడు జరుగుతుందో కలెక్టర్ గారికి కానీ ఏ డిపార్ట్మెంట్ తప్పుడు జరిగినా కానీ మీరు రాసినా కానీ పాజిటివ్గా తీసుకుంటున్నాను. అవి కలెక్టర్ గారికి వాళ్ళకి కూడా పంపించి అవి ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా సాల్వ్ చేయమని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఉదండపూర్ రిజర్వాయర్ గురించి నేను ఎమ్మెల్యే అయినప్పటి నుండి నేను ఎప్పుడైతే అసెంబ్లీలో జడ్చల ప్రజల ఆశీర్వాదంతో అసెంబ్లీలో కాల్ పెట్టినానో మొదటిసారిగా మైక్ పట్టుకున్నప్పుడు నేను మాట్లాడింది ఉదండపూర్ గురించి. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఉదండపూర్ రిజర్వాయర్ కి ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ పెంచిపిస్తా అని చెప్పి కూడా అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఆ అప్లికేషన్ ప్రాసెస్ లోనే ఉన్నది. ఈ రోజు వరకు ఏ డిపార్ట్మెంట్ లోపల ఇంటర్నల్ డిపార్ట్మెంట్స్ ఎక్కడ కానీ నెగిటివ్ కూడా రాయలేదు. వాళ్ళకి పాజిటివ్ గా ఫైల్ మూవ్ అవుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 2024 సెప్టెంబర్ లో ఉదండపూర్ రిజర్వాయర్ కోసం 45 కోట్ల రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ సహకారంతో సెప్టెంబర్ నాడు 45 కోట్ల రూపాయలు రావడం జరిగింది. దాని తర్వాత 2025 జనవరిలో 30 కోట్ల రూపాయలు రావడం జరిగింది ఉదండపూర్ రిజర్వాయర్ ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కింద. అదే కాకుండా మొన్న 2025 జూలైలో దాదాపు 175 కోట్ల రూపాయలు ఒకటేసారి కలెక్టర్ అకౌంట్ లో ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కోసము అమౌంట్ రిలీజ్ అయింది. ఇప్పుడు కలెక్టర్ అకౌంట్ లో 175 కోట్లు.